కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుంటూ ముందుకు వెళదాం. అయితే ఈరోజు మనము చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయము మత్తయి సువార్త 24వ అధ్యాయము 34వ వచనం నుంచిన వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 34వ వచనం నుంచిన వాక్యాన్ని మనం చదువుకుందాం. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమునో గతింపవు. అంటే దేవుడైన యెహోవా లేదా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ తెలియజేస్తున్న విషయములు ఏమిటి అంటే, ఈ భూమి మీద ఉన్న సమస్తము కూడా ఒక సమయం వచ్చినప్పుడు ఇవన్నీ కూడా నాశనమైపోతాయి. అంటే ఈరోజు ఇవన్నీ కూడా ఎందుకు ఉన్నాయి అంటే మనుషులు ఉపయోగించుకోవడానికైతే ఉన్నాయి. కొంతకాలము తర్వాత ఈ భూమి మీద ఇవన్నీ కూడా నాశనం అయిపోయిన పరిస్థితులను మనం చూస్తూ ఉంటాం. ఏవేవి నాశనం అయిపోతాయి అంటే ఖచ్చితంగా మనం దాచుకున్న డబ్బులు నాశనం అయిపోవచ్చు. మనము దాచుకున్న ఒకవేళ బంగారములు కూడా నాశనం అయిపోవచ్చు. మనం దాచుకున్న మరి భూమి లేదా మరొక వస్తువులు ఏదైనా కూడా అన్నిటినీ కూడా దేవుడు ఏం చేస్తాడంటే ఒక సమయం వచ్చిన తరువాత వాటన్నిటినీ కూడా నాశనం చేస్తాడు. అంటే భూమి మీద నాశనం కానిది ఏదైనా ఉన్నదా అంటే అన్నీ కూడా నాశనం అయ్యేదే. ఇది నాశనం కాదు, ఇది ఉండిద్ది, ఇది ఖచ్చితంగా ఉండిద్ది అని చెప్పడానికి ఏది కూడా లేని పరిస్థితులు అయితే మనం చూస్తూ ఉన్నాం. అయితే చూడండి, 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం నుంచి మనకు తెలియజేస్తున్నాడు. అయితే 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం, అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలవజేయబడినవై అది వాక్యం వలన భద్రము చేయబడి ఉన్నవి. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానము గూర్చి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడునూ నశింపవలనని ఇచ్చేయింపగా అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. చూడండి, 10వ వచనాన్ని చదువుతున్నాను. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్టు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. ఇవన్నీ ఇట్లు పోవునవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోనట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోనట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుకొనుచు. ఇక్కడ ఏం తెలియజేస్తున్నాడంటే దేవుడైన యెహోవా చేతనే ఇది చాలా ఒక అందమైన రూపంలో దేవుడైతే నిర్మించాడు. మొట్టమొదటిగా ఒకవేళ ఈ సృష్టిని మీరు చూసినట్లయితే ఈరోజు చూస్తున్నట్లుగా పైన ఆకాశం లేదు, ఈరోజు చూస్తున్నట్లుగా కింద భూమి కూడా లేదు. అంతా కూడా ఒక చిందరవందరగా ఒక చీకటితో కమ్ముకునున్న పరిస్థితి. అయితే దేవుడు దానిని చూసి అది అలా ఉండడం ఆయన ఇష్టపడలేదు. అయితే అప్పుడు ఏం చేశాడంటే దేవుడు ఒక ఆర్డర్లో మొదటిగా వెలుగును చేశాడు, రెండవదిగా ఆకాశమును చేశాడు, మూడవదిగా భూమిని చేశాడు, నాలుగవదిగా సూర్యచంద్ర నక్షత్రాలను చేశాడు, ఐదవదిగా చేపలను
పక్షులను చేశాడు, ఆరోదిగా మానవులను జంతువులను చేశాడు. ఇలా ఒక ఆర్డర్లో 6 రోజుల్లో దేవుడు సృష్టి మొత్తాన్ని కూడా ఏం చేశాడంటే తయారు చేశాడు. ఈ సృష్టి మొత్తాన్ని కూడా తయారు చేసినప్పుడు ప్రతిదీ కూడా ఆకాశము కలుగునుగాక అంటే ఆకాశము కలిగింది, వెలుగు కలుగునుగాక అంటే వెలుగు కలిగింది. అంటే ఈ సృష్టి మొత్తము కూడా బాగున్నప్పుడు, ఈ సృష్టి అంతా కూడా చీకటితో ఉండినప్పుడు ఆయన తన మాట చేత ఈ సృష్టిని ఎలా మార్చాడంటే చాలా అందంగా మార్చాడు. అలా అందంగా మార్చిన దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఒక సమయం వచ్చింది. ఏ సమయము అంటే అక్కడ మన అర్థం కావడం కొరకు ఆ విషయాన్ని చెప్తున్నాడు. ఏంటి ఆ సమయం అంటే 10వ వచనం, అయితే ప్రభువు దినము, ఒక సమయం వచ్చింది. నేను ఏవైతే నా మాట చేత తయారు చేశానో, నా మాట చేత అందంగా చేశానో, నా మాట చేత మనుషులకు ఉపయోగపడే విధంగా ఈ సృష్టిని చేశానో, ఒకరోజు మాత్రం ఇవన్నీ కూడా నాశనం చేసేస్తాను. అప్పుడు ఏమీ కూడా ఈ ఆకాశం ఉండదు, ఏమీ ఈ భూమి ఉండదు, ఈ భూమిలో ఎటువంటి విలువైన వస్తువులు కూడా ఉండదు, అయితే నాశనం చేసేస్తాను అని అంటున్నాడు. అయితే ఇవన్నీ నాశనం చేస్తాడు, కానీ ఒకటి మాత్రం నాశనం కాదు. ఏమిటి అంటే మనం ముందుగా చదివాము చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయము 34వ వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 34వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆకాశమును భూమియు గతించును కానీ, అంటే ఇందాక మనం పేతురు పత్రికలో చూసాం కదా, ఆకాశములు కరిగిపోతాయి, మేఘములు కరిగిపోతాయి, భూమి నాశనం అయిపోద్ది, అన్నీ గతించిపోతాయి. కానీ గతించినది ఏదైనా విలువైనది భూమి మీద ఉన్నది అంటే ఆ విలువైన దానిని అక్కడ అండర్లైన్ చేస్తున్నాడు. నా మాటలు ఏ మాత్రమునో గతింపవు. అంటే ఈ భూమి మీద అన్నీ గతిస్తాయి, అన్నీ నాశనం అయిపోతాయి, ఏవి భవిష్యత్తుకి ఉపయోగపడవు. కానీ నాశనము కానిది, భవిష్యత్తుకి ఉపయోగపడేది ఏదైనా ఉన్నది అంటే అవి దేవుని యొక్క మాటలు. ఈరోజు చాలామందికి వస్తున్న ఒక ముఖ్యమైన ప్రశ్న ఏమిటి అంటే, దేవుని మాటలు మనము ఎందుకు నేర్చుకోవాలి, దేవుని మాటలు మనము నేర్చుకుంటే మనకి ఏమి లాభము అని అనుకుంటూ ఉంటారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆయన మాటలు ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆ మాటల యొక్క విలువను తెలుసుకోవాలి, ఆ మాటలు నేర్చుకోవాలి, ఆ మాటల యొక్క విలువను తెలుసుకోవాలి. ఒకవేళ అది నేర్చుకోకపోతే దాని విలువ ఎప్పటికీ కూడా అర్థం కాదు. ఈరోజు చాలామంది ప్రార్థనకు వస్తారు, కానీ అందరూ వినగలుగుతారు, కానీ అందరూ దానికి విలువనివ్వలేరు. ఎందుకు అంటే ఒక దానికి మనం ఎప్పుడు విలువ ఇస్తామంటే దాని యొక్క ఉపయోగం అర్థమైతే దానికి బాగా మనము విలువ ఇస్తాం. ఒక్కోసారి దానికి ఉపయోగం మనకు అర్థం కాకపోతే చూడండి, ఒక్కోసారి కొంతమంది ఇంటి ముందు వేప చెట్టులు లేదా తులసి చెట్లు, తులసి మొక్కలు లేదా కలబందలు ఇలా కొన్ని పెంచుతూ ఉంటారు. ఏంటి అందరూ పెంచరు, కొంతమందే పెంచుతారంటే వాటికి విలువ వాళ్ళకి బాగా తెలుసు. అంటే కలబంద విలువ బాగా తెలుసు, తులసి మొక్క విలువ బాగా తెలుసు, వేప చెట్టు విలువ బాగా తెలుసు. తెలిసిన వాళ్ళు ఏం చేశారంటే ఆ విత్తనాన్ని వేశారు, అది మొక్క అయ్యింది, ఆ మొక్కకి కాపుదల చేశారు, ఆ మొక్క ఒకానొక సమయానికి ఏమైద్దంట, చెట్టు అయ్యిద్ది. విలువ తెలిసిన వాళ్ళు ఏం చేస్తారంటే పెంచుతారు, విలువ తెలియని వాళ్ళు ఎప్పటికీ కూడా పెంచలేరు. కాబట్టి ప్రియులారా, అలాగే వాక్యము అందరూ వినగలుగుతారు, కానీ కొంతమంది మాత్రమే నేర్చుకోగలరు. ఆ నేర్చుకోవాలన్న ఆసక్తి ఎప్పుడు వస్తుంది అంటే ఆ వాక్యము దేవునిది, లేదా ఆ వాక్యము దేవుని యొద్ద ఉన్నది, లేదా ఆ వాక్యము దేవుడిదే అని మనకి ఎప్పుడు అర్థమైద్దో అప్పుడు దాన్ని మనం ఏం చేయగలమంటే నేర్చుకోగలం. ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని నేర్చుకుంటావో ఆ వాక్యాన్ని దేవుడు ఎప్పటిదాకా ఉంచుతాడంట, ఆకాశము భూమి గతించిద్ది కానీ నా వాక్యము ఎన్నటికీ కూడా గతించదు. కాబట్టి ప్రియులారా చూడండి, 1వ తరగతిలో ఉన్న సిలబస్ 2వ తరగతిలో ఉండదు, 2వ తరగతిలో ఉన్న సిలబస్ 3వ తరగతిలో
ఉండదు. కానీ మీరు బైబిల్ చూడండి, ఎప్పుడైతే ప్రింట్ అయిందో ఇప్పటిదాకా అదే సిలబస్, దాంట్లో మారడానికి ఏమీ కూడా లేదు, మార్చాలనే ఆలోచన కూడా లేదు. అయితే ఈరోజు పిల్లలకి వీటిని నేర్పించడానికి ప్రయాసపడుతుంటాం, లేదా మనము నేర్చుకోవడానికి ప్రయాసపడుతూ ఉంటాం, కానీ అవి మనము దేవుని మాటలు నేర్చుకోవడానికైతే మనము ప్రయాసపడని వారిగా ఉన్నాం. అయితే ప్రియులారా, ఈరోజు చాలామంది కూడా సీరియల్ మీద చూపిస్తున్న శ్రద్ధ, సినిమాల మీద చూపిస్తున్న శ్రద్ధ, లేదా ఇతరమైన వాటి మీద చూపిస్తున్న శ్రద్ధ దేని మీద లేదు అంటే గతించని వాక్యము మీద, నాశనము కాని వాక్యము మీద ఎవరికి శ్రద్ధే లేదు. కానీ బైబిల్లో మనం చూసినట్లయితే చాలామంది కూడా శ్రద్ధ పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. మార్తా మరియల చరిత్రలో చూస్తూ ఉన్నప్పుడు క్రీస్తు చూడండి, లూకాసు వార్త 10వ అధ్యాయం. లూకాసు వార్త 10వ అధ్యాయము 24వ వచనంలో మనం చదువుకుందాం. లూకాసు వార్త 10వ అధ్యాయము 42వ వచనం. మరియు మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీయబడదని ఆమెతో చెప్పెను. అంటే ఇక్కడ దేవుని వాక్యం ఏం తెలియజేస్తుంది అంటే, మీకు ఈ చరిత్ర బాగా తెలుసు. ఏంటి అంటే ఇక్కడ వాక్యం మనం పరిశీలన చేస్తున్నప్పుడు మార్తా మరియులు ఇరువురు కూడా ఏం చేస్తున్నారంటే యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చారని చాలా ఆనందంగా ఉన్నారు. ఆనందంగా ఉంటే మార్త ఏమి చేస్తుంది అంటే యేసుక్రీస్తు ప్రభువు వారికి ఆతిథ్యం చేయడానికి ఇష్టపడుతుంది. కానీ మరియ ఏం చేస్తుందంటే యేసుక్రీస్తు ప్రభువు వారు బోధించేదానిని బట్టి బాగా శ్రద్ధగా వింటూ ఉంది. అయితే యేసుక్రీస్తు ప్రభువు వారు ఎవరిని అభినందించారు? ఆయన కొరకు ఆహారం తయారు చేస్తున్న దానిని అభినందించాడా, లేదా ఆయన మాటలను వింటున్న వాళ్ళని అభినందించాడా? అంటే క్రీస్తు మాటలు వింటున్న మరియను ఆయన అభినందించాడు. అభినందించడమే కాదు, ఆమె గురించి చెప్తున్నాడు, మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను. అంటే దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో లేదా దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలో మరియ బాగా తెలుసుకుంది. ఒక మంచి మార్గాన్ని తను ఎన్నుకునింది అని తెలియజేస్తూ ఉన్నాడు. కానీ మార్త ఏం చేస్తుంది అంటే ఆయనకి ఆహారము పెట్టాలని ఎంతో చింతపడుతుంది, ఎంతో ప్రయాసపడుతుంది, ఎంతో తపన పడుతుంది. కానీ క్రీస్తు ఎవరిని అభినందించాడంటే మార్తను అభినందించాల. చింతపడుతుంది, కష్టపడుతుంది, తపన పడుతుంది. కానీ ఆ తపనని, ఆ చింతని, ఆ బాధని యేసుక్రీస్తు ఏం చేశాడంట? అది ఉత్తమమైనది కాదు. ఉత్తమమైనది ఏమిటి అంటే దేవుని మాటలు వినడము. అటువంటి పని ఎవరు చేస్తున్నారంటే మరియ చేస్తుంది. కాబట్టి మరియా ఉత్తమమైన దానిని ఎన్నుకునింది అని తెలియజేస్తున్నాడు. కాబట్టి మరియా వాక్యము మీద శ్రద్ధ చూపించింది, అది క్రీస్తు అంగీకరించాడు. అది మంచిది అని క్రీస్తే తెలియజేశాడు. అది ఉత్తమమైనది అని దేవుడే, క్రీస్తు ప్రభువారే తెలియజేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యము వినడము అనేది లేదా దేవుని వాక్యము చదవడము అనేది క్రీస్తు ప్రభువారే ఏం చెప్తున్నారంటే చాలా ఉత్తమము, చాలా విలువైనది, అది నాశనము కానిది అని ఆయన అయితే తెలియజేస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుని గ్రంథంలో ఎంతో గొప్పది, ఉన్నతమైనది, దానికి సమయాన్ని కేటాయించడం వల్ల మనము కూడా గొప్ప స్థితిలోకి వెళ్ళడానికి లేదా జీవాన్ని పొందడానికి అవకాశం అయితే ఉంది. ఎవరైతే భూమి మీద దేవుని మాటలకు ప్రాధాన్యత ఇస్తారో, ఎవరైతే భూమి మీద వారి సమయాన్ని దేవుని మాటల కొరకు కేటాయిస్తారో, ఎవరైతే భూమి మీద ఆ మాటలు అనుసరించాలని నిశ్చయించుకుంటారో దేవుడు వారికి ఖచ్చితంగా ఏమి దయచేస్తాడంటే జీవాన్ని దయచేసేవాడిగా ఉంటాడు. చూడండి, యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుకుందాం.
బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడు ఎన్నటికిని చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. ఈరోజు భూమి మీద మనము బ్రతుకుతూ, ఈ భూమి మీద దేవుని మాటలు వింటూ, ఈ భూమి మీద ఆ మాటలకు లోబడుతూ, ఈ భూమి మీద వాటిని అనుసరించినట్లయితే అవి ఆ మాటలు గతించవు. ఆ మాటల యందు విశ్వాసం ఉంచిన నీవు కూడా ఏమవ్వలేవంట, నాశనము కాలేవు. అయితే ప్రియులారా, ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, దేవుని మాటల మీద మనము విశ్వాసము ఉంచాలి. దేవుని మాటలను మనము బాగా వినాలి. ఎందుకు అంటే అవి నాశనం కానివి, అవి శాశ్వతమైనవి అని మనమైతే నేర్చుకోవాలి. ఇక్కడ మీరు గమనించినప్పుడు ఒక విషయం తెలియజేస్తూ ఉన్నారు. ఏమిటి అంటే, మన అందరికీ కూడా ఓట్లు ఎలక్షన్ సమయాలు ఉంటాయి. ఓట్లు ఎలక్షన్ సమయంలో ఎక్కువ మంది దేనికైతే ఓటేస్తారో వాళ్ళు గెలుస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మనకి క్రీస్తుకి ఒకవేళ నీ సమయాన్ని ఇచ్చినట్లయితే, క్రీస్తుతో నువ్వు అనుసంధానం అవ్వగలిగినట్లయితే, ఒకవేళ నీ ఓటును భూమి మీద క్రీస్తుకు వేయగలిగినట్లయితే, ఇప్పుడు ఓటు వేసిన నీవు గెలవడానికి అవకాశం అయితే, భౌతికమైన ఎలక్షన్లో నువ్వు ఓటేస్తే అవతల వ్యక్తి గెలుస్తాడు. కానీ ఆత్మ సంబంధమైన విషయంలో నువ్వు ఇచ్చే సమయము, నువ్వు వేసే ఓటు, నువ్వు చూపించే ఇంట్రెస్ట్ క్రీస్తు మీద ఉంటే దేవుడు నిన్ను గెలిపిస్తాడు. ఈరోజు మనము గెలవడానికి ఈరోజు ప్రయాసపడుతున్నామా, లేదా మనము గెలవడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నామా అనేది ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారంటే, భూమి మీద ఏదో బ్రతుకుతున్నారు, ఏదో ఉంటున్నారు, కానీ దేని మీద ఇంట్రెస్ట్ చూపించాలి, దేని మీద మక్కువ ఉంచాలి, దేనికి ప్రాధాన్యత ఇవ్వాలన్న మనసు వాళ్ళల్లో ఉండడం లేదు. అయితే క్రైస్తవులకి పౌలు గారు ఒక విషయాన్ని చెప్తున్నారు. గలతీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము. గలతీలు రాసిన పత్రిక 4వ అధ్యాయాన్ని మనం పరిశీలన చేసినప్పుడు 18వ వచనంలో ఒక విషయాన్ని చెప్తున్నాడు. గలతీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనంలో ఏం తెలియజేస్తున్నాడంటే, పౌలు గారు అక్కడ ఉన్న ప్రజలకు చెప్తున్న విషయాన్ని మనం చూద్దాం. నేను మీ యొద్ద ఉన్నప్పుడు మాత్రమే గాక ఎల్లప్పుడూ మంచి విషయములలో ఆసక్తిగా నుండుట యుక్తమే. ఈరోజు భూమి మీద మనం ఏం చేస్తామంటే, ప్రార్థనలకు వచ్చినప్పుడే బైబిల్ తెలుస్తూ ఉంటాం, ఏదైనా స్వార్థ సభలు ఉన్నప్పుడే బైబిల్ తెలుస్తూ ఉంటాం, లేదా నలుగురు ఉన్నప్పుడే మంచి పనులు చేస్తూ ఉంటాం. కానీ దేవుడు మనకు తెలియజేసేది ఏమిటి అంటే, మరి మంచి విషయంలో మనం ఖచ్చితంగా ఆసక్తిని కనపరచాలి. భూమి మీద నాశనము కానిది ఏదే ఉందంటే వాక్యము. భూమి మీద మంచి విషయం ఏమైనా ఉన్నది అంటే వాక్యము. భూమి మీద మంచి విషయం ఏమైనా ఉన్నది అంటే ఆ వాక్యాన్ని వినడమే ఒక గొప్ప మంచి విషయం. కాబట్టి ప్రియులారా, ఈరోజు మన అందరము కూడా దేవుని వాక్యాన్ని చదివే ఒక ఆసక్తిని పెంచుకోవాల్సిన వారమై ఉన్నాం. ఒకవేళ ఈ ఆసక్తి పెరిగిన తర్వాత కింద చెప్తూ ఉన్నాడు 19వ వచనం, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచూ ఉన్నది. అంటే ఇక్కడ సేవకుడు ఏం చేస్తాడంటే, సంఘానికి మంచి వాక్యాన్ని తెలియజేయాలని, ఆ వాక్యానుసారంగా సంఘము యొక్క రూపాన్ని మార్చాలని ఎంతో ప్రయాసపడుతూ ఉంటాడు. నిజంగా మట్టితో బొమ్మలు తయారు చేసే వాళ్ళని మీరు ఎప్పుడైనా పరిశీలన చేయండి. ఆ మట్టితో ఆ బొమ్మను తయారు చేయడానికి చాలా కష్టపడుతూ ఉంటాడు. ఎంతవరకు కష్టపడతాడంటే, ఆ రూపకర్త తన మనసులో ఈ మట్టిని ఎలాంటి బొమ్మగా చేయాలనుకున్నాడో అంతలాగా చేసేదాకా ఆ బొమ్మని చేస్తూనే ఉంటాడు. మీరు ఎప్పుడైనా చిన్నపిల్లలు కూడా డ్రాయింగ్ వేస్తూ ఉంటారు, మీరు చూస్తూ ఉంటారు. ఆ డ్రాయింగ్ తనకు నచ్చినట్టుగా వేసి వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ దేవుడు ఎలాంటి వాడు అంటే, లేదా సంఘ సేవకుడు ఎలాంటి వాడు అంటే, ఖచ్చితంగా మనలను ఎవరి రూపంలో మార్చడానికి సిద్ధపడతాడంట? క్రీస్తు రూపంలోకి. ఒక వ్యక్తి క్రీస్తు రూపంలోకి రావాలి అంటే, ఒక వ్యక్తి క్రీస్తును అనుసరించాలి. ఒక వ్యక్తి క్రీస్తును అనుసరించాలి అంటే క్రీస్తు మాటలను ఖచ్చితంగా వినాలి.
అలా వినగలిగినప్పుడే అతను ఎవరి రూపంలోకి వస్తాడంటే క్రీస్తు రూపంలోకి వస్తూ ఉంటాడు. అయితే ప్రియులారా, కాబట్టి క్రైస్తవులమైన మన అందరము కూడా మంచి విషయాల్లో ఆసక్తి చూపించాలి. మంచి విషయం ఏమిటి అంటే సువార్త. ఆ సువార్తను నువ్వు వినిన తర్వాత విని విడిచిపెట్టకూడదు. ఈరోజు చాలామంది విని దానిని చాలా తేలికగా చూస్తూ ఉంటారు. వాక్యము వినిన తర్వాత ఖచ్చితంగా దానిని మనం అనుసరించాలి. ఆ రూపంలోకి రావడానికి మనమైతే ప్రయాసపడాలి. చూడండి, ఒక విషయాన్ని చెప్తూ ఉన్నాడు కీర్తనకారుడు. కీర్తనలు 119వ కీర్తన. కీర్తనలు 119వ కీర్తన చదువుకుని మనం ముందుకు వెళదాం. 119వ కీర్తన 105వ వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది. ఈరోజు చాలామంది కూడా వాక్యము యొక్క గొప్ప ఏమిటి, వాక్యము యొక్క విలువ ఏమిటి అంటే, నిజంగా నువ్వు వాక్యాన్ని అనుసరించినట్లయితే, నువ్వు వాక్యాన్ని వినగలిగినట్లయితే ఆ వాక్యము ఎవరికి దీపముగా ఉంటుందంట? నీ వాక్యము నా పాదములకు. దేవుని వాక్యము ఎవరైతే వింటారో, దేవుని వాక్యము ఎవరైతే విశ్వసిస్తారో, దేవుని వాక్యానుసారంగా ఎవరైతే మార్పు చెందుతారో, దేవుని వాక్యానుసారంగా ఎవరైతే ఒప్పుకుంటారో, వాళ్ళ జీవితాలకు దేవుని వాక్యము ఎలాంటిదంట? ఒక దీపము లాంటిది. అదేంటి దీపముతో పోల్చాడు వాక్యం అంటే? దీపాన్ని ఎప్పుడు ఉపయోగిస్తారో మీరు చెప్పండి. లైట్లు ఉన్నప్పుడు ఎప్పుడైనా దీపాన్ని వాడతామా మనం? ఎవరు కూడా లైట్లు ఉన్నప్పుడు దీపాన్ని వాడరు. ఎప్పుడు వాడతారు? చీకటిలో. అంటే చాలా గాఢాంధమైన చీకటి మన కళ్ళ ముందు ఉన్నప్పుడు, అడుగు తీసి అడుగు వేయలేని స్థితిగతులు మనలో ఉన్నప్పుడు, మనకి జరుగుతున్న ప్రమాదాన్ని అడ్డుకోవడానికి మనం ఏమి వెలిగిస్తామంటే చీకటిలోంచి ఒక దీపమును వెలిగిస్తాం. అలాగే దేవుడి వాక్యం కూడా ఇక్కడ నీకేం చెప్తుంది అంటే, దేవుని వాక్యాన్ని ఒక మానవుడుగా నువ్వు ఆశ్రయించినట్లయితే, దేవుని వాక్యాన్ని నువ్వు దేవుని వాక్యమును విని విశ్వసించినట్లయితే, ఆ వాక్యము నిన్ను ఏం చేసిద్దంటే అనేకమైన ప్రమాదాల నుంచి నిన్ను కాపాడిద్ది. అనేకమైన ప్రమాదాల నుంచి కాపాడడమే కాదు కానీ నీ జీవితానికి అది ఒక సరైన బాటను చూపించిద్ది. బాటనైతే చూపించిద్ది. అనుసరించకపోవడం ఎవరిష్టం? ఈరోజు క్లాసులో టీచర్కి 30 మంది ఉంటే 30 మందికి పాఠాలు చెప్పేది ఎవరు? ఒక టీచరే. కానీ 30 మంది ఒకే వృత్తిలో ఉంటారా? అలాగే దేవుని వాక్యము కూడా మార్గాన్ని చూపించిద్ది. ఆ మార్గంలో నడవడము నడవపోవడము నీ ఇష్టం. ఆ యొక్క దీపము అనేకమైన సమస్యల నుంచి నిన్ను పారదొల్లాలని ప్రయత్నిస్తూ ఉంటుంది, నిన్ను రక్షించాలని ప్రయత్నం చేస్తుంది, నిన్ను కాపాడాలని ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. కానీ ప్రియులారా, చాలామంది కూడా ఆ ప్రయత్నాన్ని క్రీస్తు యొక్క వాక్యాన్ని అనుసరించిన వారుగా ఉంటూ ఉంటారు. కాబట్టి ఈ భూమి మీద దేవుని వాక్యమును ఎందుకు వినాలి, లేదా ఈ భూమి మీద దేవుని వాక్యాన్ని ఎందుకు విశ్వసించాలి, ఎందుకు దేవుని వాక్యాన్ని మనము అనుసరించాలి అంటే దీనిని బట్టి మనం నేర్చుకోవాలి. చూడండి, నేను ఇంకొంచెం ముందుకు వెళ్ళి కొన్ని విషయాలను తెలియజేస్తాను. ఏమిటి అంటే 1 కొరింథీయులు రాసిన పత్రిక 15వ అధ్యాయము, 1 కొరింథీయులు రాసిన పత్రిక 15వ అధ్యాయము 39వ వచనం. మనుష్య మాంసము వేరు, మృగ మాంసము వేరు, పక్షి మాంసము వేరు, చేప మాంసము వేరు, మరియు ఆకాశ వస్తు రూపములు కలవు, భూవస్తు రూపములు కలవు. ఆకాశ వస్తు రూపములు మహిమ వేరు, భూవస్తువు రూపములో మహిమ వేరు. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమును మరి యొక్క నక్షత్రమునకు భేదము కలదు కదా. మృతుల పునరుద్ధానమును అలాగే,
శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. ఈ భూమి మీద క్రీస్తుని దేవుడుగా ఒప్పుకోగలిగినట్లయితే, ఈ భూమి మీద క్రీస్తు వాక్యములో క్రీస్తుని నీవు చూడగలిగినట్లయితే, ఈ భూమి మీద ఆ వాక్యానుసారంగా నీ మనసు మార్చుకోగలిగినట్లయితే, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మనిషి మాంసం వేరు, మృగ మాంసం వేరు, పక్షి మాంసము వేరు, చేప మాంసం వేరు. మాంసాలలో రకాలు ఉన్నాయి, నక్షత్రాలలో రకాలు ఉన్నాయి, ఆకాశ వస్తువుల రూపము వేరు, భూ వస్తువుల రూపము కూడా అన్నీ వేరు వేరు. అలాగే ఈ మనిషికి కూడా మృతుల పునరుద్ధానము అలాగే. అంటే ఈ భూమి మీద ఉన్న మనము ఈ శరీరము ఎలాంటిదంటే క్షయమైన శరీరాన్ని ఇచ్చాడు. ఈ క్షయమైన శరీరాన్ని ఇచ్చి ఈ శరీరముతో దేనిని కాపాడుకోమంటున్నాడు? ఈ శరీరముతో దేనిని సంపాదించుకోమంటున్నాడు? దేనిని సంపాదించుకోమంటున్నాడంటే ఈ క్షయమైన శరీరం ఇచ్చి అక్షయమైన జీవాన్ని సంపాదించుకోమంటున్నాడు. ఈ అక్షయమైన జీవం ఎక్కడ వచ్చింది అంటే దేవుని వాక్యములోనే ఉంది. నువ్వు ఈ భూమిని దాటిన తర్వాత అక్షయమైనది అంటే నాశనము కాని జీవాన్ని పొందాలంటే, ఇంత మీకు చూపించాను మత్తయి సువార్త 24:34లో ఏం చెప్పాను? మత్తయి సువార్త 24:34లో ఆకాశము గతించును, భూమి గతించును, కానీ దేవుని మాటలు గతించు. ఆ మాటల యందు ఒకవేళ నువ్వు లక్ష్య పెట్టినట్లయితే నీవు కూడా ఏమవ్వంట? గతించని వాడివిగా ఉంటావు. అయితే గతించకపోవడమే కాదు కానీ నీ రూపమును కూడా నువ్వు మార్చుకోగలుగుతావు. రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29వ వచనంలో అక్కడ చాలా విలువైన ఒక విషయాన్ని మనకు తెలియజేస్తున్నాడు. అంటే దేవుడు ఎటువంటి రూపాన్ని మనకి ఇవ్వాలనుకుంటున్నాడు, దేవుడు మనల్ని ఎలాగ చూడాలనుకుంటున్నాడు, మన పాదములకు ఆయన దీపముగా ఉండి మనల్ని ఎటువైపు నడిపించాలనుకుంటున్నాడు. కొంతమంది అంటూ ఉంటాం, ఏం చేద్దామని ఈ పని చేస్తున్నాం అని. అలాగే మనము దేవుని వాక్యం వినిన తర్వాత, దేవుని వాక్యమును విశ్వసించిన తర్వాత, వాక్యములో క్రీస్తును చూడగలిగితే అక్కడ చెప్తున్నాడు 29వ వచనం, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరుగునో వారు తన కుమారునితో స్వారూప్యం గలవారొకటుకు వారిని ముందుగా నిర్ణయించెను. అంటే ఇక్కడ దేవుని వాక్యం ఏం తెలియజేస్తుంది అంటే, ఈరోజు వాక్యం విన్న నీకులాగా ఉంటే నీ ఉపయోగం ఏమీ లేదు, నీకు దేవుడు మహిమ ఏమి ఇవ్వడు, నీకు అక్షయమైనది ఏమి కూడా ఇవ్వడు. ఏదో వాక్యానికి వచ్చి విన్నామా, 2 పాటలు పాడామా, మనకున్నది ఏదో ఇచ్చామా, సమయం దొరికితే వచ్చి వెళ్ళిపోయామా అనుకుంటే ఈరోజు నీకు ఎటువంటి మహిమ దేవుని వాక్యం ద్వారా పొందలేవు. నువ్వు మరణించిన తర్వాత అక్షయమైనది ఏది కూడా నీవు పొందలేవు. ఈ భూమి మీద క్షయమైన ఈ శరీరాన్ని ఇచ్చి అక్షయమైన జీవాన్ని పొందాలి అంటే నువ్వు ఎవరిని విశ్వసించాలి అంట? యేసుక్రీస్తుని విశ్వసించవలసిన వారమై ఉన్నాం. యేసుక్రీస్తుని విశ్వసించడమే కాదు కానీ విశ్వసించిన వాళ్ళు ఎలాగ బ్రతకాలి అంటే ఎఫెసీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 24వ వచనంలో అక్కడ ఒక విషయాన్ని మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఎఫెసీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకుందాం. నీతియు యథార్థమైన భక్తి గలవారై వాక్యాన్ని వినిన తర్వాత, వాక్యాన్ని విశ్వసించిన తర్వాత, తర్వాత మారు మనసు పొందిన తర్వాత, బాప్తిసం తర్వాత నీలో ఏమి కనపడాలంట? నీతి కనపడాలి. నీలో ఏమి కనపడాలంట? యథార్థత కనపడాలి. ఆ నీతి యథార్థత అప్పుడు ఏం చేపిద్ది అంటే నువ్వు భక్తి గలవాడిగా తెలియజేసింది. ఈరోజు నాలో భక్తి ఉంది, మా ఇంట్లో 4 బైబిళ్ళు ఉన్నాయి, మా ఇంట్లో అందరూ చర్చికి వెళ్తారు, లేదా నేను బాగా పాటలు పాడతాను, లేదా నేను బాగా ప్రార్థనలు పెట్టుకుంటానంటే కుదరదు. ఒక వ్యక్తి భక్తి గలవాడని ఏమి చెప్పాలంటే నీ నీతి చెప్పాలి, నీ యథార్థమైన అంటే జెన్యూన్ స్వభావము కనపరచాలి. అప్పుడు దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. అంటే క్రైస్తవులమైన మనము వాక్యము విన్న తర్వాత మన అందరము కూడా మన రూపము మారిద్ది. ఇందాక చెప్పాడు కదా, మనిషి మాంసము వేరు,
చేప మాంసము వేరు, పక్షి మాంసము వేరు, జంతువు మాంసం వేరు. అలాగే వాక్యము వినిన తర్వాత మామూలు మనిషిగా ఉంటే చెల్లదు, మామూలు వ్యక్తిగా జీవిస్తే చెల్లదు. అందరితో పాటు ఉంటాను, అందరిలోనే ఉంటాను, అందరిలాగానే ఉంటాను అంటే కూడా కుదరదు. వాక్యము వినిన తర్వాత ఖచ్చితంగా దేవుడు నీలో ఏమి చూస్తాడు అంటే, నీలో నీతిని చూస్తాడు, నీలో యథార్థతను చూస్తాడు, నీలో భక్తిని చూస్తాడు. నీలో ఎవరిని చూడాలని ఆయన ఇష్టపడుతున్నాడంటే ఆయన కుమారుడిలాగా చూడాలనుకుంటాడు. కాబట్టి బాప్తిసము పొందిన తర్వాత, దేవుని సంఘానికి మనం వచ్చిన తర్వాత, దేవుని వాక్యము చేత మనం హెచ్చరింపబడిన తర్వాత ఖచ్చితంగా మనం ఒక మంచి రూపంలోకి రావాలి. మనము మంచి రూపంలోకి రావాలని ఆశపడేది ఎవరు అంటే దేవుడు. తదుపరి ఎవరంటే స్థానిక సంఘ సువార్థికుడు. వీరు ఇరువురు కూడా పౌలు గారు చెప్తున్నాడు, నువ్వు క్రీస్తునందు మంచి రూపము రావడానికి నేను ప్రసవ వేదన పడుతున్నా. అంటే నువ్వు సంపూర్ణుడు అయ్యే వరకు నేనేం పడుతున్నానంట. చాలామంది అంటూ ఉంటాం, నా పిల్లల్ని చాలా ఖర్చు పెట్టి చదివించానండి, ఎన్నో బాధలు పడ్డానండి అన్న. అలాగే నిన్ను కూడా ఒక మంచి రూపము తాడానికి, నీకు కూడా ఒక మహిమ రావడానికి, నీవు కూడా ఒక అక్షయమైనది పొందడానికి దేవుడు కూడా నీకు ఈ భూమి మీదకి దేవుని వాక్యము చేత, ఒక దీపము అనే వాక్యము చేత నీ అడుగులు తడబడకుండా నీ జీవితాన్ని నడిపించడానికి ఆయన ఎంతగానో ప్రయాసపడుతున్నట్లుగా దేవుని వాక్యము చేత మనము నేర్చుకునే వారిగా ఉన్నాం. ప్రియులారా, ఈరోజు మరి దేవుని వాక్యము దగ్గరికి రాగలుగుతున్నాం, కానీ దేవునిలో మనము జీవించగలుగుతున్నామా, దేవునిలో మనము మరి ఎలాగ ఉంటున్నాము అనేది మనము పరిశీలన చేయాలి. కానీ ఈరోజు మనము ఏం పరిశీలన చేస్తున్నామంటే, దేవుని దగ్గరికి వస్తున్నాము, దేవుడు నన్ను భౌతికంగా ఎంత అభివృద్ధి పరిచాడని పరిశీలన చేస్తున్నాం, కానీ ఆత్మీయంగా నా దేవుడు నాకు ఏమి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు, ఆత్మీయంగా మనము ఏమి సంపాదించుకోవాలి అనే ఆలోచనలు మనము ఎంత మేరకు చేస్తున్నాము అనేది ఆలోచన చేయాలి. చూడండి, ఈరోజు క్రీస్తు ప్రభువారు భూమి మీదకు వచ్చిన తర్వాత తన కొరకు ఎన్నడూ కూడా ఆయన ఆలోచన చేయలేదు. తన పనులను ముగించుకోవాలని ఆలోచన చేయలేదు. ఆయన వచ్చిన దగ్గర నుంచి వెళ్ళే దగ్గర దాకా కొన్ని కార్ల మీద ఉండిద్ది ఆన్ డ్యూటీ అని. క్రీస్తు ప్రభువారు పుట్టిన దగ్గర నుంచి మరణించేదాకా ఎలా ఉన్నాడంటే ఒక ఆన్ డ్యూటీగా ఉన్నాడు. అంటే ఆయన ఎన్నడూ కూడా ఎవరి కోసం బ్రతికాడు? దేవుని కోసం బ్రతికాడు. ఆయన ఏం స్థాపించాలనుకున్నాడు? నీతిని స్థాపించాలనుకున్నాడు. నీతిని స్థాపించడానికి ఎలాగ బతికాడు అంటే యథార్థంగా బతికాడు. ఆ నీతి, ఆ యథార్థతను బట్టి అతను ఏమయ్యాడంటే భక్తిగలవా క్రీస్తు అయ్యాడు. ఆ భక్తిగల క్రీస్తు చివరికి మన పేరట ఏమయ్యాడంటే ఒక రక్షకుడు అయ్యాడు. అయితే ఈ రక్షకుడిని బాల్యములోనే చంపడానికి హేరోదైతే ప్రయత్నం చేశాడు. హేరోదు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. హేరోదు పరిపాలన చేసిన మనము కాలాన్ని పరిశీలన చేస్తున్నట్లయితే అక్కడ ఒక విషయాన్ని నేను మీకు నేర్పిస్తాను. చూడండి, హేరోదు, ఇతనిని ఏమంటారంటే హేరోదు అని ఈయన అంటూ ఉంటారు. ఈ హేరోదు ఎంతకాలము పరిపాలన చేశాడు? ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు, బోర్డు మీద మీకు కనపడుతుందా? హేరోదు క్రీస్తు పూర్వము 37వ సంవత్సరంలో ఆయన పరిపాలన ప్రారంభించాడు. అంటే 37 ఏళ్ళు గడిచిపోయాయి. క్రీస్తు శకము తర్వాత ఎంతకాలం పరిపాలన చేశాడంటే 2 సంవత్సరాలు. అంటే హేరోదు అనే ఇతను ఎంతకాలం పరిపాలన చేశాడంటే 39 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఈ 39 సంవత్సరాలలో ఎంత జ్ఞానం ఉండిద్ది, ఎంతమందిని అన్యాయంగా చంపాలని ప్లాన్ చేస్తుంటాడు. కానీ క్రీస్తుని చంపడానికి ప్రయత్నం చేశాడు. సాధ్యపడిందా? ఇక్కడ వాక్యమే కాదు, వాక్యాన్ని బట్టి జీవించే వాళ్ళని కూడా ఎవరు ఏం చేయలేరు. ఇది ఒక నిదర్శనం. మనం ఇప్పటిదాకా నేను మీకు ఏం చెప్పానంటే, భూమి ఆకాశములు గతించును కానీ దేవుని వాక్యము గతించదు. దేవుని వాక్యానుసారంగా జీవించిన వారు నూతన సృష్టిగా ఉంటారు. ఆ నూతన సృష్టిని నాశనం చేయాలని ఎవరైనా అనుకుంటే వాళ్ళ వల్ల కాదు. యేసుక్రీస్తు ఈ భూమి మీద క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో పుట్టాడు. 4వ సంవత్సరంలో ఆయన నాశనం చేయడానికి 30 సంవత్సరాల పరిపాలన కలిగిన మహాజ్ఞానము కలిగిన హేరోదు ప్రయత్నం చేశాడు. తన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఆయనను చంపాలనుకున్న 2 సంవత్సరాల తర్వాత హేరోదే ఏమైపోయాడంటే చనిపోయాడు.
హేరోదు మాత్రమే కాదు, మీరు పరిశీలన చేసినట్లయితే మోషే పుట్టింది ఎప్పుడు అంటే క్రీస్తు పూర్వము 526 సంవత్సరంలో. ఈ మోషే పుట్టుక ద్వారా దేవుడు అనేకులను దేవునిలో బలపరచాలనుకున్నాడు, దేవుడు అనేకులను రక్షించాలనుకున్నాడు. మీరు బాగా ఆలోచన చేయండి. మోషే తన యొక్క పోతీఫర్ యొక్క చెల్లికి ఎక్కడ దొరుకుతాడు? నదిలో. నది అంటే నీళ్లు కలిగిన ఒక ప్రాంతం. అదే నీళ్ళ కలిగిన ప్రాంతంలో నాశనం అవ్వాల్సిన వాడు అదే నీళ్ళ కలిగిన ప్రాంతంలో నాశనమయ్యే జనాన్ని దాటించాడు. ఎంతమందిని అంటే 20 లక్షల మందిని. అంటే నీళ్ళల్లో నాశనం అవ్వాల్సిన వాడు ఆ నీటిలోనే 20 లక్షల మందిని ఏం చేశాడంట? కాపాడాడు. కాబట్టి ప్రియులారా, నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, దేవుని ఉద్దేశములో నువ్వు ఉండగలిగినట్లయితే, దేవుని చిత్తములో నువ్వు ఉండగలిగినట్లయితే, నిన్ను నాశనం చేయాలని బలవంతుడు వచ్చినా, నిన్ను నాశనం చేయాలని అధికారులు వచ్చినా, నిన్ను నాశనం చేయాలని ఏ ఇతర శక్తులు సంభవించినా కూడా మోషేని ఏమి చేయలేకపోయాయి, క్రీస్తు ప్రభువారిని కూడా ఏమి చేయలేకపోయాయి. మీరు బాగా గమనించండి. పాత నిబంధనలో రక్షకుడు ఎవరైనా ఉన్నారంటే మనకు బాగా అర్థం కావాల్సింది మోషేనే. కొత్త నిబంధనలో నేడు దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. అలాగే పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి ఒక రక్షకుడు ఎవరైనా ఉన్నాడంటే ఆయనే మోషే. ఈ ఇరువురి రక్షకులను బాల్యములోనే చంపడానికి దుష్టశక్తులు ప్రేరేపింపబడ్డాయి, దుష్టులు ప్రేరేపింపబడ్డారు. కానీ వాళ్ళని ఏమైనా చేయగలిగారా? అంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, వాక్యమును ఎవరేం చేయలేరు, వాక్యానుసారంగా జీవించాలనుకున్న వాళ్ళని కూడా ఎవరేమీ చేయలేరు. మరొక విషయాన్ని నేను మీకు నేర్పించి కొంచెం ముందుకు వెళతా. మీరు పరిశీలన చేసినట్లయితే సౌలు ఎప్పుడు పుట్టాడంటే క్రీస్తు పూర్వము 1080వ సంవత్సరం. 1080వ సంవత్సరంలో పౌలు పుట్టిన తర్వాత సౌలు ఎప్పుడు రాజు అయ్యాడంటే 1050వ సంవత్సరంలో రాజు అయ్యాడు. ఎన్ని సంవత్సరాల తేడా ఉంది? 1080కి 1050కి అంటే 30 సంవత్సరాలు. అంటే సౌలు రాజు అయినప్పుడు ఎంత వయసు అంట? 30 సంవత్సరాల వయసు గలవాడు. ఈ 30 సంవత్సరాల వయసు కలిగిన వాడికి 1050లో రాజు అయిన తర్వాత 1025 ఏళ్ళు, అంటే తను రాజ్య పరిపాలన చేసిన తర్వాత 25 ఏళ్ళ అనుభవం ఉన్న తర్వాత ఒక గొల్లియాతు లాంటి ఒక వీరుడు సూర్యుడు వచ్చి నిలబడితే ఈ సౌలు సైతం కూడా ఏమైపోయాడంట? భయపడ్డాడు. సౌలు సైతము భయపడ్డాడు. ఎంతకాలం అనుభవం ఉంది? 25 ఏళ్ళ అనుభవం ఉంది. దేవునితో ఎంత అనుభవం ఉంది అంటే ఇంచుమించుగా 80, 30, 25, 30, 25, 55 సంవత్సరాలుగా దేవునిలో పెరిగిన బిడ్డ ఎవరు? సౌలు. దేవునిలో పెరిగాడు కానీ దేవుని చేత ప్రేరేపింపబడలేదు. ఇక్కడ మీకు ఇందాకే చెప్పాడు, మాంసము వేరు, పక్షి మాంసము వేరు, చేప మాంసం వేరు, అన్ని మాంసాలు వేరు. అలాగే సౌలు బతికాడు, పుట్టాడు, రాజయ్యాడు కానీ తను విశ్వాసములో ఏమవలేకపోయాడంట? బలపడలేకపోయాడు. అప్పుడు ఎవరు వచ్చారంటే 1040లో ఒక బాలుడు పుట్టాడు. అంటే రాజుగా సౌలు రాజైన 10 సంవత్సరాల తర్వాత ఎవరు పుట్టారంట? దావీదు పుట్టాడు. దావీదు పుట్టి 1025 ఏళ్ళకి యుద్ధానికి వెళ్ళాడు. అంటే అప్పుడు దావీదు వయసు ఎంత? 15 సంవత్సరాలు. దేవునితో అనుసంధానంగా ఉన్న 55 సంవత్సరాల రాజులో లేని ధైర్యం 15 ఏళ్ళ బాలుడైన దావీదులో ఉంది. దావీదులో నమ్మకం ఉంది, దావీదులో విశ్వాసం ఉంది, దావీదులో వాళ్ళని కాపాడాలన్న ఆ ఆసక్తి ఉంది. అంటే ఇక్కడ నేనేం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాను అంటే, వయసు ఎంత అనేది చూడడు, అనుభవం ఎంత అనేది చూడడు, ఎంత స్థిరంగా ఉన్నామో ఎంత నమ్మకంగా ఉన్నామో అనేది ఖచ్చితంగా ఆయన చూస్తాడు. మీరు గమనించినట్లయితే యేసుక్రీస్తు అవ్వచ్చు, మోషే అవ్వచ్చు, దావీదు అవ్వచ్చు, వీళ్ళు బాల్య దశలో ఇంచే దేవుని వాక్యాన్ని బాగా ముద్ర వేయించుకున్నారు. అయితే వాళ్ళని నాశనం చేయడం ఎవరి వల్ల కూడా కాదు. దావీదు ఇప్పుడు మీరు ఇప్పటిదాకా మీకు ఏం చెప్పానంటే, హేరోదు క్రీస్తు మీదకు వచ్చాడు, ఫరో మోషే మీదకు వచ్చాడు, కానీ ఆశ్చర్యం ఏంటంటే దావీదే శత్రువు మీదకి వెళ్ళాడు. బాల్య దశలో దేవుడు వీళ్ళని కాపాడు, కానీ ఇతను బాల్య దశలోనే తన రాజ్యాన్ని ఏం చేశాడంట? భయముతో ఉన్న వాళ్ళని, వణికిపోతున్న వాళ్ళని, నిద్రాహారాలు లేని వారికి నిద్ర పట్టే విధంగా ఒక యుద్ధాన్ని చేశాడు. ఆ యుద్ధంలో శక్తి నాది కాదన్నాడు, యుద్ధంలో బలం నాది కాదన్నాడు, యుద్ధంలో ఆయుధం నాది కాదన్నాడు. యుద్ధంలో ఏది ఉన్న సమస్త మహిమా ఘనతలు ఎవరివి అన్నాడు? యేసు దేవునివి అని తెలియజేశాడు.
కాబట్టి ప్రియులారా, నేనేం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నానంటే, యేసు వాక్యం విన్న తర్వాత నీ పాదములకు దీపము అంటే ఏమిటి అంటే, చూడండి, చీకటిలో నశించిపోవాల్సిన క్రీస్తును బతికించాడు, నీటిలో నశించిపోవాల్సిన మోషేని కాపాడాడు, జనులతో శత్రువుల చేత భయపడుతున్న సౌలులో దావీదును పుట్టించి ఆ జనులను కాపాడాడు. అయితే ప్రియులారా, ఈ దావీదును చంపడానికి ఇతను ఎంతకాలం ప్రయాసపడ్డాడంటే 15 ఏళ్ళు ప్రయాసపడ్డాడు. దావీదు యుద్ధం చేసింది ఎప్పుడు? 10:25. సౌలు ఎప్పుడు చనిపోయాడంటే 10:10కి చనిపోయాడు. అంటే 15 సంవత్సరాలు దావీదు మీద ఏం పెంచుకున్నాడంటే కక్ష పెంచుకున్నాడు, అసూయ పెంచుకున్నాడు, శత్రుత్వాన్ని పెంచుకున్నాడు. దావీదుని ఏదోలాగా చంపేద్దాం, ఎందుకంటే దావీదు ఉంటే నేను రాజుగా ఎక్కువ కాలము ఉండలేనేమో, ఎందుకంటే నాకు 1000 స్తుతులు చెప్తున్నారు, దావీదుకి 10,000 స్తుతులు చెప్తున్నారు అనే అసూయ కలిగింది. ఎవరి మీద? దావీదు మీద. ఎవరికి కలిగింది? సౌలుకి కలిగింది. కానీ దావీదుని ఏమి కూడా ఆయన చేయలేకపోయాడు. అంటే ఇక్కడ నేను బాగా మీకు చెప్పాల్సిన విషయం ఏమిటి అంటే, వాక్యాన్ని నువ్వు ఆశ్రయించగలిగినట్లయితే, ఆ వాక్యము నీ పాదములకు దీపంగా ఉండినట్లయితే, ఆ వాక్యము చేత నువ్వు నూతన రూపాన్ని మార్చుకోగలిగినట్లయితే, వాక్యము చేత అక్షయమైన ఈ యొక్క ఆత్మను నువ్వు పరమందు కాపాడుకోగలుగుతావు. ఈ వాక్యము చేత భౌతికంగా ఉన్న శత్రువుల నుంచి కూడా దేవుడు నిన్ను ఏం చేస్తాడంట? కాపాడేవాడిగా ఉంటాడు. ఈరోజు మనము సురక్షితంగా ఉండాలి అంటే, మనము కాపాడబడాలి అంటే, మనము శాంతి సమాధానాలతో జీవించాలి అంటే, శత్రు భయాలు లేకుండా, ఆర్థిక భారాలు లేకుండా, అనారోగ్య బాధలు లేకుండా మనం బ్రతకాలి అంటే శాశ్వతమైనది ఒకటి ఉంది. అదేంటంటే దేవుని వాక్యం. ఆ దేవుని వాక్యాన్ని చేత మన అందరము కూడా దానిని నేర్చుకునేవారిగా ఉండాలి. వాక్యం ఎందుకు నేర్చుకోవాలంటే ఇప్పటిదాకా ఆ విషయాలని నేను మీకు తెలియజేశాను. కాబట్టి ప్రియులారా, ఈ భూమి మీద క్రైస్తవులమైన మనము ఒక విషయాన్ని చెప్తాను. చూడండి, చాలామంది వయసు పెరుగుతూ ఉంటుంది కానీ చాలా పొట్టిగా ఉంటారు. అలాంటి వాళ్ళని ఏమంటారు సమాజంలో? మరగుజ్జులు అంటారు. మరగుజ్జులను చూసి చాలామంది ఎగతాళి చేస్తూ ఉంటారు. అంతేనా? అయితే ఈరోజు క్రైస్తవ్యంలో కూడా చాలామంది మరగుజ్జులు ఉన్నారు. ఇక్కడ సౌలు కూడా ఒక మరగుజ్జులు అంటోడే. దేవునితో అనుసంధానం 55 సంవత్సరాలు ఉంది, కానీ ఒక శత్రువు వచ్చినప్పుడు ఏమైపోయాడంట? భయపడిపోయాడు. ఎందుకని? శత్రువు బలాన్ని చూడగలిగాడు కానీ దేవునిలో ఉన్న శక్తిని చూడలేకపోయాడు. క్రైస్తవ్యులు ఎందుకు వాక్యాన్ని నేర్చుకోవాలి? ఎందుకు మన పాదములకు అది దీపంగా ఉంది అంటే, వాక్యాన్ని అనుసరించేవాడికి తెలుసు ఖచ్చితంగా దేవుడు ఏదో ఒక దిక్కు నుంచి నాకు సహాయమో చేస్తాడు. మొద్దుకై విషయంలో చెప్తూ ఉంటాడు, ఓ ఎస్తేరు, నువ్వు సహాయం చేయకపోతావేమో, కానీ దేవుడు ఏదో ఒక దిక్కు నుంచి యూదులను కాపాడుతాడని చెప్తాడు అన్నమాట. కాబట్టి క్రైస్తవుల్లో ఎలాంటి మరగుజ్జులు ఉన్నారంటే, ప్రార్థనకు వస్తారు కానీ బైబిల్ చదవరు, ప్రార్థనకు వస్తారు కానీ ప్రార్థనలు చేసుకోరు, ప్రార్థనకు వస్తారు కానీ ఆత్మీయంగా బలంగా ఉండరు, ప్రార్థనలకు వస్తారు కానీ వాక్యం నేర్చుకోరు, ప్రార్థనకు వస్తారు కానీ నీతిగా నడుచుకోరు, ప్రార్థనకు వస్తారు కానీ యథార్థతగా నడుచుకోరు, దేవుని యొక్క రూపములోకి రావాలి అన్న ఆశే ఉండదు. కాబట్టి ప్రార్థనకి రావడం మాత్రమే కాదు, ప్రార్థనకు వచ్చిన మనము ఖచ్చితంగా వాక్యాన్ని నేర్చుకోవాలి. ఎందుకు నేర్చుకోవాలంటే, భూ వస్తువులకు ఒక మహిమ ఉంది, ఆకాశ వస్తువులకు ఒక మహిమ ఉంది, దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తులకు ఒక మహిమ దేవుడు ఖచ్చితంగా మనకిస్తాడు. ఈరోజు మనము దాన్ని నేర్చుకునేవారిగా ఉండాలని దేవుని పేట మిమ్మల్ని నేను తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియులారా, ఒక విషయాన్ని చెప్పి ఇంకా ఈ వాక్య భాగాన్ని నేను ముగించే ప్రయత్నం చేస్తాను. చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయము 9వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 9వ వచనం. యేసు అక్కడి నుండి వెలుచు సుంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉన్న మత్తయి అను ఒక మనిషిని చూచి, నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించను. వాస్తవానికి సుంకపు వసూలు అంటే ఏంటంటే ట్యాక్స్ కలెక్షన్ చేసే పని. సుంకపు వసూలు అంటే మంచి ఆదాయం వచ్చింది. చాలామంది అంటూ ఉంటారు ఆదాయం కన్నా పై డబ్బులు ఎక్కువ వస్తూ ఉంటాయని. నిజంగా సుంకము వసూలు చేసే దగ్గర వచ్చే జీతాల కన్నా పై డబ్బులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. మీకు బాగా తెలుసు, పొట్టి జక్కయ్య వసూలు చేయమన్న దానికన్నా ఎక్కువ వసూలు చేసినట్లుగా. అయితే ఇంత వసూలు చేసి ఇంత డబ్బులు దాచుకున్నాడు. డబ్బు ఉంటే ఖచ్చితంగా ఏముండిద్ది? ఆనందం ఉండిద్ది, సౌభాగ్యం ఉండిద్ది, రకరకాల భోగములు కూడా ఉంటాయి. కానీ ఈ మత్తయిని యేసుక్రీస్తు ఏం చేశాడంటే, నన్ను వెంబడించు అనగానే వాటన్నిటిని కూడా ఏం చేశాడంట?
విడిచిపెట్టి ఆయనను వెంబడించాడు. ఇది క్రైస్తవుల్లో మనము కూడా ఎలాగ ఉండాలి అంటే, దేవుడు పిలుపును బట్టి మనము ప్రేరేపింపబడ్డాం, దేవుడు వాక్యాన్ని చేత మనం పరిశుద్ధపరచబడ్డాం, దేవుని వాక్యానుసారంగా జీవించాలనే ఒక నిశ్చయితను కలిగి బాప్తిసం అనేది మనము పొందాం. ఎంతో ఆర్థికంగా లాభాలు పొందిన మత్తయ్యే తన వ్యాపారాన్ని విడిచిపెట్టి, ఈ భూమి శాశ్వతం కాదు, ఈ ఆకాశము శాశ్వతము కాదు, నాకు ఇక్కడ వచ్చే మహిమ కన్నా క్రీస్తుని వెంబడిస్తేనే వచ్చే మహిమ చాలా గొప్పది అని ఆయనకి అర్థమైంది కాబట్టి ప్రతి దానిని కూడా ఏం చేశాడంటే విడిచిపెట్టడానికి సిద్ధపడ్డాడు. క్రైస్తవులమైన మనము కూడా క్రీస్తుని ఎప్పుడు వెంబడించగలము అంటే, ప్రార్థనలో ఎప్పుడు కూర్చోగలగమంటే, వాక్యాన్ని ఎప్పుడు వినగలమంటే, వినిన దాన్ని బట్టి ఎప్పుడు అనుసరించగలమంటే అది విలువైనది అని గ్రహింపు ఉన్నప్పుడే. ఒకవేళ అది విలువైనది అనే గ్రహింపు రాని పక్షాన అది విలువ అని ఎన్నిసార్లు చెప్పినా నీ మనసు అది అర్థం కాదు. యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా ఉపమానాలు చెప్పిన తర్వాత, నేను చాలా చెప్పాను, నువ్వు గ్రహిస్తున్నావా అని శిష్యులను అడుగుతాడు. వినడము ఎంత అవసరమో దాన్ని గ్రహించడం అంత అవసరమో, గ్రహించడం ఎంత అవసరమో దాన్ని నమ్మడము కూడా అంతే అవసరం. కాబట్టి ప్రియులారా, మరలా లాస్ట్కి ఒక వాక్యాన్ని గతంలో తీసి నేను వాక్యాన్ని ముగిస్తాను. మత్తయి సువార్త 24వ అధ్యాయము 34వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 34వ వచనం. ఇవన్నీ జరుగును, ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నా. ఆకాశమును భూమియు గతించును కానీ నా మాటలు ఏమాత్రమునో గతింపవు. మాటలు గతించవు, మాటలు యందు నమ్మిక ఉంచిన వాడు కూడా గతించడు. మాటలు యందు నమ్మిక ఉంచిన వాడి యొక్క ప్రాధాన్యత కూడా, అతని మహిమ కూడా, అతని యొక్క ఆకారము కూడా, అతని ప్రవర్తన కూడా మరొక రకంగా ఉంటుంది. దానినే ఏమన్నారంటే క్రైస్తవ్యము అన్నారు. క్రైస్తవ్యము. కాబట్టి ప్రియులారా, అటువంటి క్రైస్తవ జీవితాలు మనం జీవిస్తున్నాం కాబట్టి క్రీస్తు కొరకు, క్రీస్తు స్వారూప్యంలో మనం జీవించేవారిగా ఉండాలని తెలియజేస్తూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ కొద్దిపాటి మాటల చేత మిమ్మల్ని హెచ్చరించడము ముగిస్తున్నాను.